ఇరాన్ అమెరికా మధ్య మిస్సైళ్లు మాత్రమే కాదు మాటలు పేలుతున్నాయి. అసలు ఇరాన్కి ఇక ఏం మిగలలేదని, తొందరలోనే లొంగిపోతుందని ట్రంప్ చెప్తుంటే ఇరాన్ మాత్రం అంత సీన్ లేదంటోంది. అమెరికా గొప్పగా చెప్పుకునే అబ్రహాం లింకన్ షిప్ని కూడా ధ్వంసం చేశామంటోంది. అమెరికాకి మర్చిపోలేని గుణపాఠం చెప్తామంటోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగిపోయింది. అసలు ఇరాన్ కొత్త సుప్రీం కమాండర్ తాము చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని, తొందరలోనే ఖతం చేస్తామని ప్రకటించింది. దీంతో ఇదంతా వార్ స్ట్రాటజీలో భాగంగా మైండ్ గేమ్కి తెరలేపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ లొంగిపోతోంది. ట్రంప్ సెన్సేషనల్ స్టేట్మెంట్. ఇది బిల్డప్ మాత్రమేనా? నిజంగానే జరుగుతుందా? అమెరికాకే పెద్ద దెబ్బ. ఇరాన్ ప్రకటన. రెండు దేశాలు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాయా? యుద్ధం 14 రోజులకు చేరిన ఉద్రిక్తత, ఆ ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గకుండా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్ తొందరలోనే లొంగిపోతుందంటూ కామెంట్ చేశారు. అసలు ఈ స్థాయిలో అమెరికా విజయాలు సాధిస్తుందంటే అది తాము రక్షణ శాఖకి మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పటిష్టపరచడమేనంటూ చెప్పారాయన. అంతేకాదు, ఇరాన్కి కాళరాత్రి చూపిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఇక్కడ అమెరికా అధ్యక్షుడి స్వరాన్ని గమనించినప్పుడు ఈ 14 రోజుల్లో చాలా తేడా కనిపిస్తోంది. మొదట్లో కనిపించిన ధీమా గాని, ఆశించిన లక్ష్యం నెరవేరిన తృప్తి గాని కనిపించడం లేదు. దీంతో ఆయన వేసుకున్న లెక్కలు పూర్తిగా తప్పినట్లు అర్థమవుతోంది. ఖమేనీని అంతం చేసిన తరువాత ఇరాన్ చాలా తొందరగా లొంగిపోతుందనుకుంటే సంక్షోభం ఇతర దేశాలకు పాకడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఇరాన్ కూడా ఇదే రకపు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికాకి చెందిన 4 యుద్ధ విమానాలను తాము కూల్చేశామని చెప్పింది. ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ప్రకటించింది. మరోవైపు ఫ్యూయల్తో వెళుతున్న ఓ అమెరికా జెట్ ఫైటర్ కూడా ఇరాన్లో కూలిపోవడం కలకలం రేపుతోంది. ఇది తామే కూల్చేసినట్లు ఇరాన్ చెబుతోంది. అంతటితో ఊరుకోకుండా అమెరికా వార్షిప్ అబ్రహం లింకన్ ని కూడా ధ్వంసం చేశామంది. అయితే అమెరికా మాత్రం అదేం జరగలేదని, షిప్పై దాడి చేయబోయిన ఇరాన్ నౌకలను తామే నాశనం చేసినట్లు చెప్పింది. ఈ దశలోనే శుక్రవారం ఇరాన్లో జరుగుతున్న ఓ నిరసన ర్యాలీలో పేలుడు చోటు చేసుకుంది. స్పాట్లోనే 200 మంది చిన్నారులు చనిపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ దాడిని ఇరాన్ టాప్ లీడర్ లారిజాని తీవ్రంగా ఖండించారు. అమెరికా తాలూకు నీచ బుద్ధికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ఇలా రెండు దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతుండగా ఇరాన్ సుప్రీం కమాండర్ జూనియర్ ఖమేనీని కూడా ఖతం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇరాన్ ఇకపై పాత ఇరాన్ కాదని, అణ్వస్త్ర కార్యక్రమాన్ని జరగకుండా నిరోధించినట్లు నెతన్యాహు చెప్పారు. తమ దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టు కూడా మరణించినట్లు చెప్పారాయన. దీంతో రెండు వర్గాలు తమ పరస్పర దాడులతో పాటు మైండ్ గేమ్ కి కూడా పని చెప్పినట్లు అర్థమవుతోంది. వీలైనంతగా అవతలి పక్షాన్ని నష్టపరిచామని చెప్పడమే లక్ష్యంగా తమ పావులు కదుపుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ వారిని సాకుగా చూపించేసి లెబనాన్ని పూర్తిగా వశపరుచుకునే దిశగా సాగుతున్నట్లు అర్థమవుతోంది.